ఒక ఐందవరాల్ని ఏమండి వివాహానికి మాట్లాడి, అయ్యో అక్కడైతే లాభం లేదు, ఎవరు రారు, పెట్లారుపాలెం అయితే అందరూ వస్తారు, మన బలగం అంతా కంచంత బలగం ఉందని ఆ అమ్మమ్మ ఈ కుర్రోడిని ఎంపడి పెట్టుకుని వచ్చి ఐందవ వివాహం చేసింది. ఇక మనబడు ప్రార్థనకి వెళ్ళటం లేదు. ఏమండి ఐందవ వివాహం చేసి నెల తిరక్క ముందే పిడుగురాళ్ళు వెళ్ళిపోయి ఇక్కడ పొలంలోకి వెళ్ళి పని చేస్తూ ఉండగా ఆటెడకు వచ్చి చేలో అలాగే గుండెపోటుతో కోల్బడి అక్కడే చచ్చిపోయింది. ఈ మనవడు ఆస్తికంత కర్త అయ్యాడు, కానీ దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహారాధకుడు అయిపోయాడు. నేను వెళ్ళాను బాపట్ల ఉంటుంటే, వెళ్ళి వరే బాబు ఇది నీకు న్యాయం కాదు, వారి మీ అమ్మమ్మ తాతయ్య ఎంతో మంచి భక్తి చేశారు, దేవుణ్ణి కలిగి జీవించారు, దేవుణ్ణి కలిగి బ్రతికారు, వారి ఆస్తిపాస్తులన్నీ నీకు ఇచ్చారు, కానీ నువ్వు దేవుణ్ణి వెంబడించు అని చెబితే వాడు ఈ రోజు వరకు లేదు.